హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రొనౌన్ గురించి చెప్పబోతున్నాను. ప్రొనౌన్ సో ముందుగా ప్రొనౌన్ గురించి తెలియాలంటే మాత్రం మనకి నౌన్ గురించి తెలిసి ఉండాలి. సో వాట్ ఈజ్ ఎ నౌన్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఇవన్నీ కూడా నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇంకొకసారి ఒక 2 minutes క్విక్ రివిజన్ చేస్తాను నౌన్ టైప్స్ గురించి. ఎందుకంటే ప్రొనౌన్ గురించి తెలియాలంటే కంపల్సరీ నౌన్ గురించి తెలిసి ఉండాలి. సో అందుగురించి నౌన్ అంటే ఏంటి సింపుల్గా మాట్లాడదాం. నౌన్ అంటే ఏంటి? నేమ్. ఇంకా బాగా చెప్పాలంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, నేమ్ ఆఫ్ ఎ థింగ్, నేమ్ ఆఫ్ ఎ ఫ్రూట్, ఎక్సెట్రా. సో ఇవి నౌన్ అంటారు. సో నౌన్ టైప్స్ ఏంటి? ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? దీనికి ప్రాపర్ నేమ్ కానీ పర్టికులర్ నేమ్ కానీ ఉంటుంది. నెక్స్ట్ వన్ కామన్ నౌన్ అంటే ఏంటి? యాజ్ యూజువల్ కానీ కామన్ నేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? కలెక్టివ్గా ఒక నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనే ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, లైక్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. సో ఇలా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్ కింద. నెక్స్ట్ వన్ మనం చెప్పుకుంది ఏంటి? కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? ద నౌన్స్ విచ్ వీ కెన్ సీ అండ్ టచ్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్. దేనికి? కాంక్రీట్ నౌన్కి ఆపోజిట్. ద నౌన్స్ విచ్ వి కాంట్ సీ అండ్ టచ్. ఓకే. నెక్స్ట్ మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? సమ్ మెటీరియల్ నేమ్స్ అనమాట, లైక్ గోల్డ్, సిల్వర్, వుడ్, ఇవి చెప్పుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ నౌన్ కూడా ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేశారు. ఏంటది? కాంపౌండ్ నౌన్. సో కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి? సో ఈ నౌన్లో మోర్ దెన్ వన్ నౌన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, బ్లాక్ బోర్డ్, ఇంకా చాలా ఉంటాయి. బ్లాక్ బోర్డ్. సో కాంపౌండ్ నౌన్లో మోర్ దాన్ వన్ నౌన్ ఉంటుంది. సో అలాంటి నౌన్స్నే మనం కాంపౌండ్ నౌన్స్ అంటాం. బ్లాక్ బోర్డ్లో బ్లాక్ ఇట్ సెల్ఫ్, ఆ వర్డ్ ఒకటి తీసుకుంటే నౌను. బోర్డ్ ఇట్ సెల్ఫ్ అంటే ఒక్క వర్డ్ తీసుకుంటే మనకు అదొక నౌన్. సో ఇవి మనం నౌన్ టైప్స్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కమింగ్ టు అవర్ టాపిక్ ప్రొనౌన్స్. ప్రొనౌన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రొనౌన్ అంటే ఏంటంటే ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్. అంటే ఏంటంటే నౌన్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా ప్రొనౌన్ యూజ్ చేయొచ్చు. సో ప్రొనౌన్స్ డెఫినేషన్ అదే. ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. అంటే నౌన్కి బదులుగా వాడే వాటినే ప్రొనౌన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, నౌన్కి బదులుగా వాడే వాటినే ప్రొనౌన్స్ అంటారు. క్లియర్ కదా? ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు ఇంగ్లీష్లో, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ గ్రామర్లో ప్రొనౌన్స్ ఎందుకు వాడతారు, నెక్స్ట్ ప్రొనౌన్స్ వల్ల యూసేజ్ ఏంటి, ఈ రెండు నేను మీకు చెప్తాను. సో ఇది మీకు తెలియాలంటే ముందుగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ పెట్టి అసలు ప్రొనౌన్స్ కాన్సెప్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. మనం ఒకసారి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ పారాగ్రాఫ్ని ఒక్కసారి మనం రీడ్ చేస్తే మాత్రం చూడండి ఒకసారి. మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ఎ ఇండియన్ క్రికెటర్. మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ఎ ఫార్మర్ ఇండియన్ టీమ్ కెప్టెన్ అండ్ మహేంద్ర సింగ్ ధోని born in Ranchi, Jharkhand. Mahendra Singh Dhoni is also captain of Chennai Super Kings team in IPL. ఓకే, ఈ పారాగ్రాఫ్ చూసారు కదండి. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మహేంద్ర సింగ్ ధోని నౌన్. నెక్స్ట్ అగైన్ మహేంద్ర సింగ్ ధోని, సెకండ్ లైన్లో కూడా మహేంద్ర సింగ్ ధోని, థర్డ్ లైన్లో కూడా మహేంద్ర సింగ్ ధోని, ఫోర్త్ లైన్లో కూడా మహేంద్ర సింగ్ ధోని. అండ్ అంతే. మీరు ఒక్క పారాగ్రాఫ్ తీసుకుంటే మహేంద్ర సింగ్ ధోని అనే ఒక లెంతీ నేమ్, ఆ లెంతీ నౌన్ మనం ఎన్నిసార్లు రిపీట్ చేసి చూడండి ఒకసారి. 1 2 3 4 టైమ్స్ రాసాం కదా. సో ఇలా రాయడం వల్ల మీరు చూసి ఉంటారు ఎంత లెంతీ వర్డ్ రాయాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారి మహేంద్ర సింగ్ ధోని ఎన్నిసార్లు రాసాం. సో పెద్దగా ఇలా లెంతీ నేమ్స్ రాయలేం కదా. అంటే ఇలాంటి లెంతీ నౌన్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ లెంతీ నౌన్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ లైన్లో చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ఇంకా సెకండ్ లైన్ నుంచి కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని అనే నౌన్ని మీరు ప్రొనౌన్తో రీప్లేస్ చేస్తే ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. కావాలంటే హీ ఈజ్ ఎ ఫార్మర్ ఇండియన్ టీమ్ కెప్టెన్. ఇక్కడ హీ అంటే ఎవరు? అసలు మనం మాట్లాడుతుందే మహేంద్ర సింగ్ ధోని గురించి. సో ఆటోమేటిక్గా మీనింగ్ అనేది కన్వే అవుతుంది. ఇక్కడ మీరు నౌన్ రీప్లేస్ చేసి ప్రొనౌన్ పెట్టినంత మాత్రాన మీనింగ్ కూడా ఏమీ చేంజ్ అవ్వదు. ఓకే, ఈవెన్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి. మహేంద్ర సింగ్ ధోని బదులు ఎవ్రీ టైం మనం ఏం వాడుకోవచ్చు? హీ అనే ప్రొనౌన్ వాడుకోవచ్చు. హీ చూడండి, ఎవ్రీ టైం కూడా నేను హీ అనే ప్రొనౌన్ వాడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను వాడతాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి పారాగ్రాఫ్ రీడ్ చేస్తూ వస్తాను, ఎక్కడ కూడా మీనింగ్ చేంజ్ అవ్వచ్చు. మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ఇండియన్ క్రికెటర్. ఓకే, బాగుంది. హీ ఈజ్ ఎ ఫార్మర్ ఇండియన్ టీమ్ కెప్టెన్. సూపర్. హీ బోర్న్ ఇన్ రాంచీ, జార్ఖండ్. నెక్స్ట్ హీ ఈజ్ ఆల్సో కెప్టెన్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఇన్ ఐపీఎల్. సో ఇక్కడ ఉన్న నేను నౌన్ మహేంద్ర సింగ్ ధోని అనే లెంతీ నౌన్ నేను హీ అనే సింపుల్గా 2 letters ఉన్న
ప్రొనౌన్తో రీప్లేస్ చేయడం వల్ల పారాగ్రాఫ్లో ఉన్న మీనింగ్ ఏమైనా చేంజ్ అయింది అసలు? ఇంత కూడా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎక్కడైతే మనకి నౌన్స్ అనేవి రిపీటెడ్గా వస్తాయో, ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకున్న ప్రొనౌన్ కాన్సెప్ట్ ఎక్కడంటే నౌన్స్ అనేవి మనకి ఎక్కడైతే రిపీటెడ్గా వస్తాయో, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయో అలాంటి సిచ్యువేషన్స్లో, అలాగే ఎక్కడైతే ఏ నౌన్కి అయితే లెంతీ నేమ్స్ ఉంటాయో మనం రాయలేము, ఏంటి ఇంత లెంతీగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం సింపుల్గా ప్రొనౌన్స్ యూజ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మీరు మహేంద్ర సింగ్ ధోని తీసుకుంటే టోటల్గా ఎన్ని లెటర్స్ వర్డ్ ఇది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 టోటల్ ఇట్ ఈజ్ ఏ 18 లెటర్ వర్డ్. బట్ ప్రొనౌన్స్ చూడండి 2 లెటర్ వర్డ్ సింపుల్ ఎలా రిప్రజెంట్ చేశాను, జస్ట్ రీప్లేస్ చేస్తే అయిపోతుంది. సో ఇదేంటి ప్రొనౌన్ కాన్సెప్ట్, ఎందుకు వాడతారు ఇంగ్లీష్ గ్రామర్లో, దీని యూసేజ్ అంటే మీకు అర్థమైంది కదా. ఇంకొకసారి ప్రొనౌన్స్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. ఓకే, ప్రొనౌన్స్లో మనకి టైప్స్ ఉంటాయి, నౌన్లో కూడా టైప్స్ ఉన్నాయి, లైక్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్ అండ్ కాంపౌండ్ నౌన్. లైక్ దాట్ ఇన్ ద సేమ్ వే ప్రొనౌన్ కూడా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇక ప్రొనౌన్స్ టైప్స్కి వస్తే ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ ఓకే, సింపుల్గా ఎలా చెప్పాలి? నేను ప్రతిదీ కూడా సింపుల్గా చెప్పడానికే ట్రై చేస్తాను. మీకు ఆల్రెడీ లాస్ట్ అన్న ప్రతి క్లాస్లో చెప్తాను, నేను అసలు టఫ్గా చెప్పాలని చెప్పి నాకు ఇంటెన్షనే ఉండదు, ఈజీగా మాత్రమే చెప్పాలనుకున్నాను. ఎలాంటిదైనా సరే ఈజీగానే చెప్తాను. ఓకే, ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? సింపుల్గానే పర్సన్స్ గురించి మాట్లాడే ప్రొనౌన్స్నే చూడండి, పర్సన్స్ గురించి మాట్లాడే ప్రొనౌన్స్నే పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. క్లియర్ కదా? సో ఇంగ్లీష్లో 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్, థర్డ్ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మనం ప్రయారిటీ ఇస్తాం. ఎలాగంటే మన ఫాదర్కి మనం ఇచ్చే ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మనమే చెప్పుకుంటాం. మీ ఇంట్లో ఎవర్రా ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే మా డాడీ అంటాం ఆర్ మా ఫాదర్ అంటాం. సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ కింద ఎవరిని తీసుకుంటాం? మన మదర్ని తీసుకుంటాం. థర్డ్ ఇంపార్టెంట్ పర్సన్ కింద ఎవరిని తీసుకుంటాం? మనకి బ్రదర్ ఉంటే బ్రదర్, ఎల్డర్ బ్రదర్ ఉంటే ఎల్డర్ బ్రదర్ ఆర్ ఎల్డర్ సిస్టర్ ఉంటే ఎల్డర్ సిస్టర్. ఈ రకంగా మనం ప్రయారిటీ ఇచ్చుకుంటాం. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఈవెన్ బయట సొసైటీలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే ఫస్ట్ ప్రయారిటీ ఈయనకి, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఇంతే కదా. మన లైక్ పొలిటికల్ వైజ్ కూడా మాట్లాడుకోవాలనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ మన ఇండియా మొత్తానికి కలిసి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాం? రాష్ట్రపతికి ఇస్తాం, ఇండియన్ ప్రెసిడెంట్కి ఇస్తాం. ఫస్ట్ ప్రయారిటీ ఆయనదే. సెకండ్ ప్రయారిటీ ఎవరికి? ప్రెసిడెంట్కి ఇస్తాం ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాం? జనరల్గా అయితే పిఎంకి ఇస్తాం. ఆ తర్వాత కింద అందరూ వస్తారు. సో ఈ ప్రయారిటీస్ అనేవి ఎవ్రీవేర్ కామన్ అనమాట. సో మన ఫ్యామిలీలో మనం అయితే ఎలాగ ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇలాగ అలా మాట్లాడుతున్నాం. ఈవెన్ ఇంగ్లీష్ గ్రామర్లో కూడా టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఎవరెవరు టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఎవరెవరు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, మనం ఇంగ్లీష్లో టైప్స్ ఆఫ్ పర్సన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, వీటినే పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. సో ఫస్ట్ పర్సన్ అంటే ఎవరెవరు వస్తారు చూడండి, ఐ, వి. సో ఫస్ట్ పర్సన్లో మనకు ఓన్లీ ఐ, వి వస్తారు. మళ్ళీ దీనిలో కూడా ఐ వచ్చి సింగులర్, వి వచ్చి ప్లూరల్. ఈ సింగులర్లో ప్లూరల్ ఏంటి అంటే మీకు నేను నెక్స్ట్ క్లాస్లో సింగులర్స్ ప్లూరల్స్ మీద కాన్సెప్ట్ చెప్తాను. సో మీకు ఆల్రెడీ సింగులర్ ప్లూరల్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. అదే ఏకవచనాలు, బహువచనాలు. లైక్ ఆల్రెడీ మీకు చెప్పాను, బాల్ అంటే దానికి ప్లూరల్ రైమెంట్ ఏం రాస్తాం మనం? బాల్స్. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఐ అంటే ఏంటి? మనకి ఫస్ట్ పర్సన్ అడుగుతారు, వాట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్ అని చెప్పి అడుగుతారు. వాట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ. వాట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ప్లూరల్? వి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్లో మనకి యూ అనేవాడు వస్తాడు. సో ఇక్కడ యూ అనేవాడు మనకి సింగులర్ యూ అవుతాడు, ప్లూరల్ కూడా యూ మాత్రమే అవుతాడు. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పర్సన్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. థర్డ్ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో సింగులర్స్ ఎవరెవరు వస్తారు? థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరెవరు అంటే హీ, షీ, ఇట్. అండ్ కమింగ్ టు దే వచ్చి మనకి ప్లూరల్ అవుతుంది, ఎందుకంటే ఈ మూడు కూడా సింగులర్స్లే. దే అనేది ప్లూరల్. క్లియర్ కదా? సో టైప్స్ ఆఫ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎవ్రీ పర్సన్కి సింగులర్లు ఉంటారు, ప్లూరల్లో ఉంటారు. ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చి ఐ, ప్లూరల్ వచ్చి వి. సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చి యూ, ఈవెన్ ప్లూరల్ కూడా మనకి అదే అవుతుంది. కమింగ్ టు థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చి ఎవరెవరు? హీ, షీ, ఇట్. ఇంకా ప్లూరల్ వచ్చి మనకి దే అవుతుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు కూడా? సో ఈ వీటిని మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఈ లిస్ట్ మొత్తాన్ని మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. క్లియర్? మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు దాకా మనం చూసిన సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సో నౌ కమింగ్ టు ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ తీసుకుంటే ఐకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? మీ. వీకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? అజ్. యూకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? యూ. నెక్స్ట్ హీకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? హిమ్.
షీకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి హర్, ఇట్కి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి ఇట్, నెక్స్ట్ దేకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏమైంది దెమ్. సో దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. వీటిని మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. జనరల్గా ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ పొసెసివ్ ప్రొనౌన్స్. ఓకే, పొసెసివ్ అంటే ఏంటి? పొసెసివ్ అంటే జనరల్గా అయితే వానర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే వానర్షిప్ అంటే ఏంటి? ఇది నాది, నాకు సంబంధించింది, తనది, తనకు సంబంధించింది, ఆమెకి సంబంధించింది, అంటే వానర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది పొసెసివ్ నౌన్ అంటే. సో యాజ్ యూజువల్గా ఐకి పొసెసివ్ నౌన్ ఏంటి మై, మైన్. వీకి పొసెసివ్ నౌన్ ఏంటి అవర్ అండ్ అవర్స్. నెక్స్ట్ యూకి యువర్, యువర్స్. నెక్స్ట్ హీకి వచ్చి హిజ్. నెక్స్ట్ షీకి వచ్చి హర్, హర్స్. ఇట్కి వచ్చి ఇట్, ఇట్స్. ఇంకా దేకి వచ్చి దేయర్, దేయర్. సో చూడండి, దేయర్ అంటే వాళ్ళ యొక్క, ఈ బాల్ ఎవరిది? దేర్ బాల్, వాళ్ళ యొక్క బాల్. సో వాళ్ళది, వాళ్ళ యొక్క వానర్షిప్. సో ఇక్కడ క్లియర్ కదా. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అంటే ఇంకా చెప్పాలంటే ఇంపార్టెంట్ నోటు. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను, అదేంటో చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ పర్సనల్ ప్రొనౌన్స్ సంబంధించి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్లో మనం మోర్ దెన్ వన్ ప్రొనౌన్ రాయాల్సి వచ్చినప్పుడు ఏంటి? మోర్ దెన్ అంటే ఒక సెంటెన్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, వీళ్ళు ముగ్గురిని మనం రాయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని రాయాలి అంటే ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ఫస్ట్ పర్సన్కి ఇవ్వాలా, సెకండ్ పర్సన్కి ఇవ్వాలా, థర్డ్ పర్సన్కి ఇవ్వాలి? అంటే స్టేట్మెంట్ అంటే సెంటెన్స్ని దేంతో ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మనం సెకండ్ పర్సన్ ఫస్ట్ రాయాలి. సెకండ్ పర్సన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ. అండ్ కమింగ్ టు థర్డ్ పర్సన్ ఎప్పుడు కూడా మనకి సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా మనకి థర్డ్ ప్రయారిటీ. అంటే ఒక స్టేట్మెంట్లో వీళ్ళు ముగ్గురిని మనం రాయాల్సి వచ్చింది, ఒకే స్టేట్మెంట్లో వీళ్ళు ముగ్గురు మనం రాయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని రాయాలి? హీని రాయాలా, యూని రాయాలా, ఐ రాయాలా? అంటే అకార్డింగ్ టు ప్రయారిటీ తీసుకుంటే మనం ఫస్ట్ యూని రాయాలి, తర్వాత థర్డ్ పర్సన్ రాయాలి, ఎవరు? హీ రాసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ పర్సన్ ఐ రాసుకుందాం. అర్థమైంది కండి. సో దిస్ ఈజ్ ద ప్రయారిటీ. మనం ఎప్పుడైనా ఒక సెంటెన్స్ రాయాలనుకుంటే ఈ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ యూని రాయాలి, ఆ తర్వాత హీని రాయాలి, ఆ తర్వాత ఐని రావాలి. ఓకే, బాగానే ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యూ అండ్ హీ ఐ. యూ, హీ, ఐ మస్ట్ ప్లే క్రికెట్. ఇక్కడ మీరు ఒక్కసారి ఆర్డర్ చూసినట్లయితే మాత్రం నేను అకార్డింగ్ టు ఇందాక చెప్పిన ప్రయారిటీ ప్రకారమే ఫస్ట్ ఎవరిని రాశాను? సెకండ్ పర్సన్ని. తర్వాత ఎవరిని రాశాను? థర్డ్ పర్సన్ని. తర్వాత ఎవరిని రాశాను? నేను ఫస్ట్ పర్సన్ని. క్లియర్ కదా. సో ఎప్పుడైనా రాసేటప్పుడు చూడండి, ఒకే స్టేట్మెంట్లో ఒకే సెంటెన్స్ నాకు 3 ప్రొనౌన్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ నాకు ఆ నీడ్ ఉంది. సో ఆర్డర్ ఎవరికి ఇచ్చాను? ఫస్ట్ సెకండ్ పర్సన్కి ఇచ్చాను, తర్వాత థర్డ్ పర్సన్కి ఇచ్చాను, తర్వాత ఫస్ట్ పర్సన్కి ఇచ్చాను. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ పర్సనల్ ప్రొనౌన్స్. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్కి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అంటే మాత్రం సో దిస్ ఈజ్ ద ప్రయారిటీ. సో ఈ ప్రయారిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకే, నెక్స్ట్ మన ఇంకా ప్రొనౌన్లో సెకండ్ టైప్ వచ్చి ఏంటి? సెకండ్ టైప్ సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? లైక్ దిస్, దట్, దీస్, దోస్. వీటిల్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అసలు డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటి? ఏముంది? డెమాన్స్ట్రేట్ చేస్తా అంటే ప్లేస్ అనమాట. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అది, ఇది. చూడండి, దిస్, ఇది అంటే ఇక్కడ ఉంది. చూడండి, దిస్, ఇది, దట్, అది, దీస్, ఇవి, దోస్, అవి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ బుక్. ఇది ఒక పుస్తకం అని చెప్తున్నాం. అంటే ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నా, ఇది అని చెప్పగలుగుతున్నా. డెమాన్స్ట్రేట్ చేయడం అంటే ఏంటి? చెప్పడం. మనం ఇది, అది, అవి, ఇవి అని చెప్పి డెమాన్స్ట్రేటివ్గా చెప్పడానే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, దిస్, దట్, దీస్, దోస్. వీటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం ఇంగ్లీష్లో. క్లియర్. నెక్స్ట్ థర్డ్ టైప్ చూద్దాం. ఓకే, ప్రొనౌన్లో థర్డ్ టైప్ ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికన్నా ముందు ఫస్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఇండెఫినెట్ అంటే ఏంటి? ఇండెఫినెట్ కన్నా కూడా ముందు మీరు డెఫినెట్ మీనింగ్ తెలుసుకుంటే ఇండెఫినెట్ మీనింగ్ ఈజీ. డెఫినెట్ అంటే ఏంటండి? డెఫినెట్. ఎరా ఈరోజు వర్షం పడుతుందా? మనం ఆకాశంగా చూసి ఫర్ ఎగ్జాంపుల్ మబ్బులు ఇవి బాగా హెవీగా ఉన్నాయనుకో, క్లౌడ్స్ అవి ఫుల్గా ఉన్నాయనుకో, అరే ఈరోజు వర్షం డెఫినెట్గా పడుతుంది అంటే ఏంటి? ఖచ్చితంగా పడుతుందిరా అంటాం. ఇంకొకరు మమ్మీ అడుగుతారనమాట, ఎరా ఈరోజు కాలేజీకి వెళ్తావా? మనం ఏం చెప్తాం? మమ్మీ ఈరోజు నేను డెఫినెట్గా వెళ్తాను మమ్మీ.
సో ఇలాగా ఎవరైనా ఎగ్జామ్ రాసి వచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ బాగా రాసామనుకోండి, మన సిస్టర్ కానీ బ్రదర్ కానీ అడుగుతారు, ఏరా క్వాలిఫై అవుతామంటే మనం ఏం చెప్తాం, మమ్మీ డెఫినెట్గా క్వాలిఫై అవుతాం, లేదంటే సిస్టర్ డెఫినెట్గా క్వాలిఫై అవుతాం. సో డెఫినెట్ మీనింగ్ అంటే ఏంటి, ఖచ్చితంగా, ఇంకా చెప్పాలంటే షూర్ అనమాట. సో దాన్ని బట్టి మనకి ఇండెఫినెట్ అంటే ఇట్స్ ఆపోజిట్ వర్డ్ ఫర్ డెఫినెట్. అంటే ఏంటి, హియర్ నాట్ షూర్ అంట, ఎవరో తెలీదు. డెఫినెట్లో ఏంటి, ఆ పర్సన్ ఎవరో చెప్పగలం, ఆ పర్సన్ ఖచ్చితంగా వీడు అని చెప్పగలం డెఫినెట్లో అయితే. ఇండెఫినెట్గా వచ్చి ఆ పర్సన్ ఎవరో మనం చెప్పలేమన్నమాట, ఆ పర్సన్ ఇంకెవరైనా కావచ్చు. సో ఇది ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో మనకు చూడండి, సమ్ వన్, ఎవ్రీవన్, ఎనీవన్, నో వన్, నన్, సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి, సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, వన్, ఆల్, సమ్, మెనీ. సో వీటిని మనం ఇంగ్లీష్లో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. మీకు చెప్పాను నేను, ఇండెఫినిట్ ప్రొనౌన్లో ఆ పర్సన్ ఎవరో మనం చెప్పలేం. హియర్ వీఆర్ నాట్ షూర్ అనమాట, హూ ఇస్ దట్ పర్సన్, మనకు ఆ పర్సన్ ఎవరో తెలీదు. ఇదే తీసుకుంటాం, సమ్వన్ అంటే ఎవరండి చెప్పగలరు మీరు, సమ్వన్ అంటే ఎవడో అంటే ఆ సమ్వన్ అనేది ఎవరైనా కావచ్చు, కానీ ఇక్కడ పర్సన్ మనం షూర్గా అంటే డెఫినెట్గా అయితే చెప్పలేం. కాబట్టి వీటిని మనం ఏమని చెప్తున్నాం, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉంటాం. క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి. సో మనకు ప్రొనౌన్స్లో ఫోర్త్ టైప్ వచ్చి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఈచ్ అదర్, వన్ అనదర్, ఈ రెండింటిని కలిపి మనం ఇంగ్లీష్ గ్రామర్లో రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాం. చూడండి, ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్. ఓకే, ఈచ్ అదర్ ఎప్పుడు యూస్ చేస్తాం, వన్ అనదర్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ టూ పర్సన్స్, మనం టూ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈచ్ అదర్. నెక్స్ట్ మోర్ దెన్ టూ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వన్ అనదర్. మోర్ దెన్ టూ అంటే గ్రేటర్ దెన్ టూ. సో ఎప్పుడైనా మనం టూ పర్సన్స్ గురించి మాట్లాడినప్పుడు ఈచ్ అదర్, ఇంకా ఎక్కువ మంది అనమాట, అంటే టూ కన్నా కూడా ఎక్కువ మంది పర్సన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం వన్ అనదర్. క్లియర్. కమింగ్ టు ఫిఫ్త్ టైప్ ప్రొనౌన్స్లో ఫిఫ్త్ టైప్ ఏంటి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. వీటిలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనం సెల్ఫ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొనౌన్సే కదా, సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సో ఇక్కడ వచ్చి మనకి ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమవుతుంది, మై సెల్ఫ్. ఐకి ఏంటండి, మై సెల్ఫ్. నెక్స్ట్ వీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి, అవర్ సెల్వ్స్, SELVES. నెక్స్ట్ యువర్కి యువర్ సెల్ఫ్ ఉంటుంది, ఆర్ SELVS, యువర్ సెల్వ్స్. నెక్స్ట్ హీకి వచ్చి హిమ్సెల్ఫ్. నెక్స్ట్ షీకి వచ్చేమో హర్ సెల్ఫ్. నెక్స్ట్ ఇట్కి వచ్చి ఇట్ సెల్ఫ్. చూడండి ఒకసారి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే మనకున్న సబ్జెక్ట్ ప్రొనౌన్స్కి చూడండి, ఐకి అయితే మై సెల్ఫ్, వీకి అయితే అవర్ సెల్ఫ్. సో వీటిలన్నిటినీ కలిపి మనం ఏమంటామండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఉంటాం. ఓకే, మీనింగ్ ఏంటి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, జనరల్గా రిఫ్లెక్ట్ అవ్వడం అంటే ఏంటండి, రిఫ్లెక్ట్ అవ్వడం ఉంటాం, మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో చదువుకుని ఉంటారు. సో అక్కడ పడింది తిరిగి మన మీదకి రావడానికి, అంతే కదా, కమ్ బ్యాక్ అనమాట, బ్యాక్ రావడం అనమాట. బ్యాక్ వచ్చేదాన్ని రిఫ్లెక్షన్ కింద మనం చదువుకున్నాం. సో సేమ్ ఉంటారు ఇక్కడ, రిఫ్లెక్సివ్ అన్నా కూడా సేమ్. మీకు జనరల్గా సబ్జెక్ట్, మనకి జనరల్గా ఇంగ్లీష్లో వచ్చి సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అని చెప్పి రెండు పదాలు వినే ఉంటాం, సబ్జెక్టు, ఆబ్జెక్టు. జనరల్గా మనం ఒక స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏదైనా యాక్షన్ చేస్తే, చూడండి సబ్జెక్ట్ ఏదైనా యాక్షన్ చేస్తే దాని యొక్క రిఫ్లెక్షన్ ఎక్కడ పడుతుందని జనరల్గా అయితే ఆబ్జెక్ట్ మీద పడాలి, అంతే కదా. జనరల్గా ఏదైనా అంతే, సబ్జెక్ట్ ఏ యాక్షన్ చేసినా అది మనకి ఆబ్జెక్ట్ మీదకి ఆ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. బట్ కమింగ్ టు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, సబ్జెక్ట్ చేసే యాక్షన్ అగైన్ రిఫ్లెక్ట్ అయ్యి మరి సబ్జెక్ట్ మీదకే వస్తుంది. చూడండి, నేను ఇందాక స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ డిఫరెన్స్ చెప్తాను. ఇందాక స్టేట్మెంట్లో ఏంటి, జనరల్గా అయితే ఎవరైనా సరే సబ్జెక్ట్ ఏదైనా యాక్షన్ చేస్తే అది ఆబ్జెక్ట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఆ యాక్షన్ అనేది. బట్ కమింగ్ టు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటంటే, సబ్జెక్ట్ ఏదైనా యాక్షన్ చేసినప్పుడు దాని యొక్క యాక్షన్ అనేది మళ్ళీ దేని మీద పడుతుందండి, సబ్జెక్ట్ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ ప్లే మై సెల్ఫ్. ఏంటండి, ఐ విల్ ప్లే మై సెల్ఫ్. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ చేసే యాక్షన్ అంటే ప్లే అనేది, సబ్జెక్ట్ చేసే యాక్షన్ అనేది మళ్ళీ దేని మీద పడుతుంది, సబ్జెక్ట్ మీదే పడుతుంది. చూడండి కావాలంటే. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే రిఫ్లెక్ట్ అవ్వడం. సబ్జెక్ట్ ఎవడైతే ఏ యాక్షన్ చేస్తాడో తిరిగి ఆ యాక్షన్ వాడి మీద మాత్రమే అప్లై అవుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్, ప్రొనౌన్స్లో నెక్స్ట్ టైప్ ఏంటి, సిక్స్త్ వన్, రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి, ఒక లిస్ట్ రాశాను, హూ, హూమ్, హూజ్, విచ్, దట్, బట్.
వీటిల్నే మనం ఇంగ్లీష్లో రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి మనం అంటాం. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయి, అసలు వీటి యొక్క ఉపయోగం ఏంటి అంటే మాత్రం చూడండి సరే. ఎప్పుడు కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఎప్పుడు కూడా దాని ముందు వచ్చే నౌన్ గురించి మాత్రమే డిస్క్రైబ్ చేస్తాయి. చూడండి మళ్ళీ చెప్తాను, రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా దాని ముందు వచ్చే నౌన్ గురించి చెప్తాయి, దాని ముందు వచ్చే నౌన్ గురించి చెప్తాయి. ఎగ్జాంపుల్, దేర్ వాజ్ ఏ కింగ్, దేర్ వాజ్ ఏ కింగ్ who had 2 sons. చూడండి, హూ ఇదే కదా మనం ఆల్రెడీ చెప్పాం కదా. హూ అనేది ఏంటిదండి, చూడండి హూ అనేది ఏంటి మనకి రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా దేని గురించి చెప్తుందండి, దాని ముందున్న నౌన్ గురించి చెప్తుంది. ఓకే, హూ ముందున్న నౌన్ గురించి చెప్తుంది. చూడండి, కింగ్ గురించి చెప్తుంది. మీకు ఇదేగా చెప్పాను, రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా దాని ముందున్న నౌన్ గురించి మాత్రమే చెప్తాయి. సో హూ అనేది ఇక్కడ ఎవరండి, కింగ్. కింగ్ గురించి చెప్తుంది. కింగ్కి ఎంతమంది సన్స్, 2 సన్స్. క్లియర్ కదా. ఇంకొక ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ క్రిమినల్ హూ కమిటెడ్ క్రైమ్స్. చూడండి ఇంకో ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడు కూడా నేను చెప్పాను, రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా దాని ముందున్న నౌన్ గురించి మాత్రం చెప్తుంది. ఇక్కడ క్రైమ్స్ చేసేవాడు కాబట్టి క్రిమినల్ అయ్యాడు. క్లియర్ కదండి. ఓకే, ఇంకా ప్రొనౌన్స్లో లాస్ట్ టైప్ ఏంటి, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. జనరల్గా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలియకపోయినా ఇంటరాగేటివ్ గురించి తెలిసి ఉంటుంది. ఇందుకు క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చన్స్నే మనం ఇంటరాగేటివ్స్ అంటాం. జనరల్గా క్వశ్చన్స్ అడగడానికి మనం ఉపయోగించే వర్డ్స్ ఏంటి, హూ, వై, విచ్, వాట్, వీటినే కదా మనం ఇంటరాగేటివ్ అని చెప్పి నేర్చుకున్నాము. సో అలాగే ప్రొనౌన్స్లో కూడా హూ, హూజ్, వాట్, విచ్, వీటిలో మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి అంటాం. ఇవి దేనికి ఉపయోగిస్తాం, క్వశ్చనింగ్కే. అవతల వాళ్ళని కానీ ఎవరైనా మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇవి ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా సేమ్ పర్పస్ అనమాట. ఇవి మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఇంటరాగేషన్ కోసం, అంటే క్వశ్చనింగ్ కోసం. వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్స్ ఎలాగ ఉంటాయి. హూ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటి, హూ ఆర్ యూ, అవునా. చూడండి ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ వచ్చింది. నెక్స్ట్ హూజ్, హూజ్కి ఏమడొచ్చు, ఎస్, హూజ్ బుక్ ఈజ్ దిస్, హూజ్ బుక్ ఈజ్ దిస్. నెక్స్ట్ వాటికంటే వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఇవన్నీ కూడా దేనికి ఉపయోగిస్తామండి మనం, ఇంటరాగేటివ్ పర్పస్ కోసం, అంటే క్వశ్చనింగ్ అడగడం కోసం ఇవి ఉపయోగిస్తాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొనౌన్. అలాగే మనం టైప్స్ కూడా నేర్చుకున్నాం. జనరల్ దగ్గరగా 8 టైప్స్ వచ్చినట్టున్నాయి. సో ఇది మొత్తం ప్రొనౌన్స్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.